హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా అమ్మ చేసే స్టైల్లో పాయలకూర పప్పు ఏ విధంగా చేస్తానో చూపిస్తాను చూడండి. ఫస్ట్ పాయలకూర పప్పు మొత్తం ఆకులు తెంపేసి పెట్టుకుంటున్నాను. తర్వాత కుక్కర్లో పప్పును 2-3 సార్లు నీట్గా కడిగేసి అందులోనే మంచిగా కడిగేసి పాయలకూర వేయాలి. బాగా 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి పప్పులో పప్పు మునిగేటన్ని వాటర్ వేసి అందులోనే పాయలకూర పచ్చిమిర్చి, చింతపండు, పచ్చిమిర్చి కొన్ని వేస్తున్నాను, కారం వేస్తాను కాబట్టి, ఇంకా కొత్తిమీర ఇవన్నీ వేసి పచ్చిమిర్చి కొంచెం చుంచి వేస్తున్నా. దీంట్లో చింతపండును డైరెక్టే వేస్తానండి నేను. 4-5 రెమ్మలు ఇట్లా చించేసి వేస్తే అలాగే పప్పు రుద్దితే టేస్ట్ బాగుంటుంది. సపరేట్ చింతపండు ఎప్పుడు పోయాను. చింతపండు వాటర్లో కడిగేసి అదేవిధంగా డైరెక్ట్ వేస్తున్నాను దాంట్లో. ఇప్పుడు పసుపు, కారం, అల్లం వెల్లుల్లి అన్నీ దీంట్లోనే వేస్తున్నాను. కూరకు సరిపోయినంత నూనె దీంట్లోనే వేస్తాం. మనం ఈ కూరను పోపు పెట్టము. నేను ఆకుకూరలు ఏవి కూడా పోపు పెట్టానండి. మా అమ్మ ఇదే విధంగా చేస్తే నేను కూడా ఇదే విధంగా చేస్తాను, కానీ టేస్ట్ సూపర్ ఉంటుంది. మా అమ్మ ఏం చెప్పేదంటే ఆకుకూరలకు పోపు పెడితే ఆకుకూరల టేస్ట్ మారిపోతుంది, ఎట్లయినా బాగుంటుంది. టేస్ట్ బాగుండేది కాబట్టి నేను కూడా అదే విధంగా ఫాలో అవుతాను. కుక్కర్ పెట్టేసి ఒక 4 విజిల్స్ రానివ్వాలి. ఫోర్ విజిల్స్ తర్వాత 4 విజిల్స్ అయితే పప్పు ఉడికిపోతుంది. తర్వాత కుక్కర్ మూత తీసేసి పప్పును రుద్దుకోవడమే మనము. మరి పప్పు చిక్కగా ఉంటే కొన్ని వాటర్ యాడ్ చేసి కొంచెం సేపు పొయ్యి పైన పెడతాము. అంతే, మనకు టేస్టీ పాలకూర రెడీ అవుతుంది. చూడండి, ఉడికింది ఆల్రెడీ పప్పు మొత్తం. సాల్ట్ వేసి దాన్ని పప్పును రుద్దేస్తున్నా. టేస్టీ పాలకూర పప్పు రెడీ అయిపోయింది.